రానున్న రోజుల్లో మన దేశానికి 114 రఫేల్ జెట్స్ రాబోతున్నాయా? ఫ్రాన్స్ కంపెనీ అయిన దసో ఏవియేషన్ మన దేశానికి అధికారంగా ప్రపోజల్ పంపింది. దీని ఖరీదు ఎంతో తెలుసా? మన ఇండియన్ రూపీస్ లో చెప్పుకోవాలి అంటే ఏకంగా 3.25 లక్షల కోట్లండి. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం రండి. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ కి 42 స్క్వాడ్రన్స్ అవసరం, కానీ మన దగ్గర ఉన్నవి 29 మాత్రమే. ఈ గ్యాప్ నింపడానికి మన దేశం చాలా కాలంగా 114 కొత్త ఫైటర్ జెట్స్ కోసం వెతకడమే కాదు, మన వాళ్ళు కూడా సొంతంగా తయారు చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఈ రేస్ లో రఫేల్ తో పాటు యూరో ఫైటర్, టైఫూన్, అమెరికా F-15, F-18, రష్యా Su-57 లాంటి జెట్స్ కూడా బరిలో ఉన్నాయండి. కానీ ఫ్రాన్స్ ముందుగా తన ఆఫర్ పంపి ఈ పోటీలో ఇప్పుడు ముందంజనలో ఉంది. జూలై 29నే ఫ్రాన్స్ తన టెక్నికల్ కమర్షియల్ ప్రపోజల్ పంపేసింది. కానీ ఈ న్యూస్ అన్నది ఈ మధ్యనే వైరల్ అవుతుంది. ఈ డీల్ లో ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే, మొత్తం మన కంట్రీ 114 జెట్స్ కోసం చూస్తున్నాం. వీటిలో 94 విమానాలు మన దేశంలోనే తయారవుతాయి. అంటే మన దేశంలో అంటే HAL లో తయారు చేస్తారు. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళకి సపోర్ట్ గా టాటా అండ్ సఫ్రాన్ కంపెనీలు కూడా ఇందులో పార్ట్నర్షిప్ కావచ్చు అని ఉందండి. అయితే ఈ టాటా ఏం చేస్తుంది అంటే స్పేర్ పార్ట్స్ తెస్తుందండి. స్పేర్ పార్ట్స్ తెచ్చి మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో సఫ్రాన్ కంపెనీ ఏం చేస్తుంది అంటే టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇంజన్లు, ఏవియానిక్స్ టెక్నాలజీ కూడా బదిలీ చేస్తామని ఫ్రాన్స్ మాట ఇచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ డీల్ ఇంకా పూర్తి ఖరారు కాలేదండి. ఎందుకంటే కొన్ని కీలకమైన సోర్స్ కోడ్లు, రాడార్ మరియు మిషన్ కంప్యూటర్ డేటాను ఇవ్వడానికి ఫ్రాన్స్ వెనకాడుతుంది. మన దేశం కోరుకుంటుంది ఏంటంటే సొంతంగా మనం తయారు చేసిన ఆస్త్రా లాంటి మిసైళ్లను ఈ జెట్స్ లో అమర్చుకోవాలి అని. అందుకోసం పూర్తి యాక్సెస్ కావాలని పట్టుబడుతుంది. దీనివల్లే నెగోషియేషన్స్ కొంచెం నెమ్మదిస్తున్నాయి. ఈ లోపే రష్యా తన Su-57 ని ఆఫర్ చేస్తూ ఈ గ్యాప్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తుంది. ఇందులో మనకి ఒక చిన్న కామన్ డౌట్ రావచ్చు. మనం బయట నుంచి వేరే వాళ్ళ నుంచి రఫేల్స్ కొంటున్నాం కదా, సో అమెరికా మన మీద శాంక్షన్స్ వేస్తుందా అని. అమెరికా ఎప్పుడు శాంక్షన్స్ వేస్తుంది అన్నది ఈ వీడియోలోనే తెలుసుకుందాం. రఫేల్ జెట్స్ ని తయారు చేసేది డాసల్ట్ ఏవియేషన్. ఇది ఒక ఫ్రాన్స్ కంపెనీ. ఫ్రాన్స్ అమెరికాకి యాలీ అంటే మిత్రదేశం కాబట్టి మనం ఫ్రాన్స్ నుంచి జెట్స్ కొన్నా లేదా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇండియాలో సొంతంగా తయారు చేసుకున్న అమెరికా ఎలాంటి శాంక్షన్స్ మన కంట్రీకి వెయ్యదు. అసలు అమెరికా శాంక్షన్స్ ఎందుకు వేస్తుంది, ఎప్పుడు వేస్తుంది అంటే, అమెరికాలో క్యాట్సా అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టం మెయిన్ టార్గెట్ ఏంటి అంటే రష్యా, ఇరాన్ అండ్ నార్త్ కొరియా. ఎవరైనా సరే ఈ దేశాల నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ వెపన్స్ కొంటే వాళ్ళ మీద అమెరికా శాంక్షన్స్ వేస్తుంది. ఓకే, మొత్తానికి చెప్పాలి అంటే ఇది ఇంకా ఫైనల్ డీల్ కాదు. నెగోషియేషన్స్ పూర్తవ్వాలి, ఆమోదాలు కూడా రావాలి, ఆఖరికి సంతకాలు కూడా జరగాలి. కానీ ఇది ఒక్కసారి జరిగితే మాత్రం మన దేశానికి ఇది ఒక పెద్ద మైల్ రాయి అవుతుంది. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. రఫేల్ మంచి చాయిసా లేక Su-57 బెటరా అని. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.